వేములవాడ శాసనసభ్యులు గౌరవనీయులైన ఆది శ్రీనివాస్ గారు, కరీంనగర్ శాసనసభ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు, హుజరాబాద్ శాసనసభ ఇన్ఛార్జ్ ప్రణవ్ గారు, మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గౌడ్ గారు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు, అంజన్ కుమార్ గారు, మన ఇన్ఛార్జ్ నరసింహారెడ్డి గారు, హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వెంకటరామరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, లోక్సభ నియోజకవర్గం నుంచి, కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి, భారత రాజ్యాంగం ద్వారా ఈరోజు ఈ దేశానికి దిశ దశ ప్రజాస్వామ్యంగా నిలిచోవడానికి చూపెట్టినటువంటి వ్యక్తి జయంతి. ఈ జయంతి పురస్కరించుకొని ఈరోజు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ, సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సంయుక్తంగా కలిసి ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మొన్నటి దాకా అధ్యక్షుడిగా, ఇప్పుడు అఖిల భారతీయ ప్రధాన కార్యదర్శిగా, స్థానికంగా పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కావచ్చు, ఈరోజు కేసీఆర్ ప్రాయోజిత ప్రతిపాదన చేయబడితే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల గురించి అడుగుతా ఉన్నారు. అందుకే కాంగ్రెస్ గ్యారంటీల గురించి, అమలు గురించి అడిగే ముందు 10 సంవత్సరాలుగా అధికారంలో ఇవ్వాల కూడా మేము అధికారంలోకి వచ్చి 4 నెలలైంది, మీరు అధికారంలో ఉన్నట్టు 10 సంవత్సరాలైంది, మీ అమలు కాని హామీలు ఏందో, మీ అమలు కాని హామీలు ఏందో, ఆ హామీలన్నీ కూడా ఇలా తెలంగాణ ప్రజలకు తెలవాలని ఇలా ఈ దీక్ష చేస్తా ఉన్నాం తప్ప ఇంకొకటి కాదు. అడుగుతా ఉన్నాం, ఆనాడు ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఖాతాలో 15 లక్షలు పడతాయి, నల్లధనాన్ని బయటికి తీసుకొస్తున్నారు. ఎవరి ఖాతాలో నన్ను పడ్డాయా? ఈరోజు దేశంలో రైతులందరికీ పెన్షన్ ఇస్తా అన్నారు. ఎవరికైనా పెన్షన్ ఇస్తా ఉన్నారా? పోగా రైతులకు సంబంధించి నల్ల చట్టాలను తెచ్చి ఢిల్లీ సరిహద్దుల్లో రైతులంతా రోడ్డెక్కి దీక్ష చేసి 1000 మంది చనిపోతే కూడా కనీసం స్పందించినటువంటి ఈ స్థానిక తెలంగాణ నాయకులు ఇలా ఏ ముఖం పెట్టుకొని రైతుల అంశం మీద మాట్లాడుతారని అడుగుతా ఉన్నాం. అంతేకాదు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చినా అని ఇలా ఈ వేదిక ద్వారా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఆనాడు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఆనాడు ప్రధానమంత్రి నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు ఆ రోజు పంచవర్ష ప్రణాళిక ద్వారా అనేక పరిశ్రమలు తెస్తే ఆ పరిశ్రమలన్నీ ఇలా దారాదత్తం అదాని అంబానీకి చేస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అడుగుతా ఉన్నారు. ఎంతసేపు మతపరంగా ఇలా నిజంగా మీ ప్రధానమంత్రి 10 సంవత్సరాలు ఈ దేశానికి అభివృద్ధి చేసినట్టయితే, ఈ తెలంగాణకు సంబంధించి అభివృద్ధి చేసినట్టయితే, ఈ తెలంగాణ విభజన హామీలు అమలు చేసినట్టయితే, ఈ తెలంగాణ ఏర్పాటును అవమానపరిచే విధంగా మాట్లాడకపోయినట్టుంటే మీరు అడగండి. నిన్న నేను చూసిన కేటీఆర్ గారు తెలంగాణలో తెలియలేనంటే ఫైర్ అయిన బండి సంజయ్, తెలంగాణకు తప్పకుండా ఎవడైనా తెలియలేదంటే ఆడు వెధవతో సమానమే. కానీ తెలంగాణ ఏర్పాటును, తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను అవమానపరిచే విధంగా పార్లమెంటు సాక్షిగా మాట్లాడిన నరేంద్ర మోడీ మీద నువ్వు ఏం మాట్లాడలేదు, ఎందుకు వెధవా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు నీకు బాధ్యత లేదా? తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉంటివి? ఇలా తెలంగాణ పౌరుల మీద మాట్లాడుతుంటే ఎలక్షన్ల కొరకు రియాక్ట్ అవుతున్నావు కదా. తెలంగాణ ఏర్పాటు విధానాన్ని అవమానపరుస్తుంటే ఎందుకు ఇలా మౌనంగా పార్లమెంటులో ఉండి కూడా స్పందించలేదని అడుగుతా ఉన్నాం. ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో తెలంగాణ విభజన హామీలు అమలు కాలే. తెలంగాణకి ఇవ్వాల్సినటువంటి ఇలా అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా బాత్రూములు ఇస్తున్నారు, అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా ఉపాధి హామీ ఇస్తున్నారు, అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా కేంద్రానికి రాష్ట్రం కట్టినటువంటి పన్నుల్లో ఫెడరల్ సిస్టమ్ ద్వారా వచ్చేది ఇస్తుకోవచ్చు. 29వ తెలంగాణ రాష్ట్రంగా దేశంలో అత్యంతమైనటువంటి చిన్న రాష్ట్రం అంటే
వయసులో 10 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వంగా కేంద్రం నుంచి ఏమి ఇచ్చినారో అని అడుగుతా ఉన్నాం. విభజన హామీని అమలు చేయాలి. ఆనాడు 7 మండలాలు సీనియర్ ప్రాజెక్టు ఆర్డినెన్స్ ద్వారా గుంజుకుపోయిండ్రు. ఇలా తెలంగాణకు ఏదైనా ప్రత్యేకంగా ఉద్యోగ సమస్య పరిష్కారానికి పరిశ్రమ తీరలేదు, విద్యారంగ అభివృద్ధానికి ఒక విద్యా సంస్థ తేలే, వైద్య అభివృద్ధికి సంబంధించి ఒక వైద్య సంస్థ తీసుకురాలేదు. ఈరోజు ఈ రాష్ట్రానికి ఉపయోగపడేది ఏం చేసినారని అడుగుతా ఉన్నాం. మొన్నటికి మొన్న వడ్లు కొనాలంటే కేంద్రం రాష్ట్రం మధ్యలో దోబూచ నడిచింది. రాష్ట్రము కేంద్రం మధ్యలో ఆడుకున్నటువంటి పరిస్థితి నడిచింది. అది వస్త్ర పరిశ్రమ గురించి చెప్తా ఉన్నారు. ఇలా 12% GST చేసిన మొట్టమొదటి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ ప్రభుత్వం ఏదైనా ఉంటే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇలా SIDP కింద దేశంలో అనేక రాష్ట్రాలకు నిధులు వస్తే ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు ఇలా ₹1 కూడా నిధులు తీసుకురాలి. సిరిసిల్లకు ప్రత్యక్ష నిదర్శనాలు రికార్డ్ ఎవిడెన్స్ ఉంది. అంతేకాదు ఇంతకుముందుగా మా గౌరవ శాసనసభ్యులు ఆశీర్వాద్ గారు చెప్పినట్టుగా ఆ హిందుత్వం గురించి మాట్లాడి ఆనాడు పొరపాటున కేసీఆర్ గారు ఆయన పెద్ద భక్తుడిగా యాగాలు చేసినా అని చెప్పి నాకంటే పెద్ద హిందుగాడు ఎవడు పొందుగాడంటే ఎన్నికల నినాదం చేసుకొని గెలిచిన నీవు. ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తా ఉన్నా, దయచేసి ఆనాడు హిందుగాలు పొందుగాని ఎట్లా గెలిచిండో ఇలా తల్లి ప్రస్తావన తెచ్చి ఆయన సమాధి ఆయనే కట్టుకున్నాడు. ఇలా ఎవరికైనా తల్లి ఆ తల్లి గురించి మాట్లాడే వ్యక్తి సమాధి కావాల్సిందే అన్నమాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. అరే ఎంత నీచమైనటువంటి రాజకీయమైన విధానాలు అవలంబిస్తూ ఉన్నారు. ఇలా నీకు కనీస అవగాహన లేకుండా రాజకీయపరమైనటువంటి అభివృద్ధి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఇలా నేను 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిని, మీరు కూడా 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడు రా. అక్షింతల పేరు మీదనో ఉపాధి హామీ ఎంపీ నిధులో కాదు, కేంద్రం నుంచి ఏవైనా ఈ ప్రజలకు ఉపయోగపడి చిరస్థాయిగా ఉపయోగించగలిగే కేంద్రీయ విద్యాలయమా, తిరుపతికి రైలా, పాస్పోర్ట్ కార్యాలయమా, మోడల్ స్కూల్సా, కేంద్రీయ కస్తూరిబా పాఠశాలలా, టూరిజం ప్రాజెక్టులా ఏం తీసుకొచ్చిన చర్చకు రా. ఊకే పోయి అక్షింతలు ముట్టినాయా, ఉపాధి హామీ పని వచ్చిందా, ఎవరో చెప్తారు పెద్ద పెద్ద పుస్తకాలు కొట్టినామని. బాత్రూమ్ పేరు ఓనర్తో సహా పుస్తకాలు కొట్టించిన మీరు ఏదైనా 10 పనులు ప్రయోజనం ఆ నేషనల్ హైవే గురించి చెప్తారు. నేషనల్ హైవే జీవో నేను తెచ్చిన అని అనేక సందర్భాల్లో చూపెట్టినా. మేము మధ్య వచ్చిన పార్లమెంట్ సభ్యుడు అలైన్మెంట్ మార్చుకొని మెడికల్ కాలేజ్ ముందుకు పోతుంది. సిట్టింగ్ ఎంపీ నువ్వు ఇది కరెక్ట్ గా జగిత్యాల నుంచి కరీంనగర్ మీదుగా వరంగల్ పోవాలంటే రామగుండ రోడ్డు ఎక్కిపోతుంటే నా నుంచి పడి నువ్వు ఇవాళ రోడ్డును సరిగా మార్చలేని వ్యక్తి ఇలా అడుగుతా ఉన్నాం. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు అంటే ఒక గౌరవం ఉండే, కానీ ఇలా ఆ గౌరవాన్ని దించే విధంగా నిన్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి అవినీతే కారణమని రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం కిషన్ రెడ్డితో సహా గోడై కూస్తా ఉన్నారు. దానికి జవాబు అంటే జవాబు చెప్పలేక ఏది పడితే అది మాట్లాడుతా ఉన్నారు. ఇలా వ్యక్తిగతమైన ఆరోపణలు సరులే. ఈయనటి దీక్ష ఒకటే, భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రయోజనాలు కాపాడడానికి తెలంగాణ ప్రజల ఆకాంక్షకరంగా ఏం చేసిందో చర్చకు సిద్ధమని అడుగుతా ఉన్నాం. ఇలా 2014లో 105 సీట్లు డిపాజిట్ రాలే, 2018లో 100 సీట్లకు డిపాజిట్ రాలే, మొన్న 70 సీట్లకు డిపాజిట్ రాలే. వీళ్ళు పోటీ పడుతున్నారట. రాముని ఫోటోలు ఇయ్యాలి కూడా. అరే 10 సంవత్సరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే నరేంద్ర మోడీ ప్రజల కార్యక్రమాలు చేస్తుంటే నరేంద్ర మోడీ పేరున ఓట్లాడుకుని, కానీ ఇప్పటికి కూడా రాముని కటౌట్లు పెట్టుకొని వాళ్ళ కింద ఫోటోలు పెట్టుకొని రాముని ఫోటోలు ఇంటింటికి వంచుకుంటా అక్షింతరించుకుంటా ఓట్లాడుతున్నాయి. నరేంద్ర మోడీ ఫోటో లేకుండా మీ ప్రధానమంత్రి పరువు కింద దిగజారిపోయిందా? కాంగ్రెస్ పార్టీ ఈరోజు త్యాగాల పార్టీ. మా నాయకురాలు ఇందిరాగాంధీ గారు, మా నాయకుడు నెహ్రూ, మా నాయకుడు గాంధీ, మా నాయకుడు రాజీవ్ గాంధీ, ఇలా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వాళ్ళ ఫోటోలు పెట్టి ఓట్లు అడుగుతున్నాం బరాబర్గా. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో దేశ ఐక్యత వరకు ప్రాణాలు అర్పించింది. మీరేం చేసిరో అని అడుగుతా ఉన్నాం. ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, దేశంలో
అనేకమైన విద్వేషాలు రెచ్చగొడుతుంటే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా మణిపూర్ నుంచి మహమ్మద్ జోడో అని ప్యారెట్ చేస్తుంటే మహమ్మద్ జోడో అంటుంటే కూడా వీళ్ళకు అర్థం వేరైతుంది. ప్రేమపూర్వకంగా ఈ దేశంలో అందరూ కలిసి ఉండడం ఇష్టం లేదు. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా అందరూ ప్రతిజ్ఞ మూడి ఈ భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే రాబోయే కాలంలో ప్రజాస్వామికంగా అందరూ స్వేచ్ఛగా ఎవరి ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళు పనిచేయాలంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడాలి. అందులో ఇక్కడ నుంచే ఏ విద్వేషాలను రెచ్చగొట్టే వ్యక్తులు అవుతున్నారో ఆ విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులకు చరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విధానాన్ని ముందుకు తీసుకుపోవాలని ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సాక్షిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ దీక్ష ద్వారా భారతీయ జనతా పార్టీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజకీయపరమైనటువంటి ఆరోపణలు కాకుండా తెలంగాణ ప్రయోజనాల కొరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఫెడరల్ సిస్టమ్ లో కేంద్రం నుంచి ఏమిచ్చింది తెలంగాణకు, అన్ని రాష్ట్రాలకు ఇచ్చేటువంటి రొటీన్ కార్యక్రమాలు కాకుండా తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ విభజన హామీలు ఏమిచ్చిందో చెప్పే ధైర్యం చేస్తే దాన్ని స్వాగతిస్తాను తప్ప రాజకీయంగా విమర్శిస్తే దయచేసి ప్రజలారా గమనించమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. మేము సూటిగా అడుగుతా ఉన్నాం, తెలంగాణ అమలుకు సంబంధించి విభజన హామీల అమలుకు సంబంధించి తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రండి. ఎలా కరువు ఉంది, రైతులకు ఇబ్బంది కలుగుతా ఉంది, సాగునీటి పరంగా ఇబ్బంది ఏర్పడాలి, ప్రకృతి వైపరీత్యం కింద నిధులు కేటాయించి రైతులను ఆదుకుందామని చెప్పి చెప్తా ఉన్నా. నాకు చాలా ఆ కేటీఆర్ కేసీఆర్ మండలి చూస్తే 25,000 సహకారం చేయరు. వాళ్ళ అధికారంలో 2,500 ఇచ్చిర్రా. మేము అటువంటి డిమాండ్ చేస్తారే కానీ కేంద్రం దేశవ్యాప్తంగా ఉత్తర భారతంలో ఇటువంటి అంశం వచ్చినప్పుడు అక్కడ ప్రకృతి వైపరీత్యం కింద అనేక లక్షల వేల కోట్ల రూపాయలు ఆర్థిక సహకారం అందజేస్తుంది కేంద్రం. ఇక్కడ కూడా ఈరోజు తెలంగాణలో ప్రకృతి వైపరీత్యం ద్వారా గత వర్షాకాలం వర్షాభావం వల్ల రైతులకు ఇబ్బంది కలిగింది. కేంద్రం జోక్యం చేసుకొని ఇక్కడ రైతులను ఆదుకోవాలి. శాతనైతే కిషన్ రెడ్డి గారు రండి, మీ నాయకత్వంలో మా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కలిసి సహకారం తీసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ బీజేపీకి పనిచేసింది. నరేంద్ర మోడీజీ తెలంగాణ విభజన గురించి మాట్లాడిన మాటలు తప్పు. అరే తెలంగాణ రక్తం ప్రవహిస్తే ధైర్యంగా అనే ప్రయత్నం చేయండి. లేదా చాతగాని నపుంసకుల్లాగా తెలంగాణ ద్రోహుల్లాగా ఇలా తెలంగాణ అమరవీరులను అవమానపరిచినటువంటి వ్యక్తులుగా చరిత్రలో నిలిచిపోమని చెప్పి సందర్భంగా కోరుతాను. అందుకే దయచేసి ఇలా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాబోయే 40-50 రోజులు కీలకం. ఇక్కడ స్థానిక పార్లమెంట్ సభ్యుడు ఏ ఊర్లే 5 ఏళ్లు రాలే, ఎక్కడ పనిచేయలే, రైతులు అధిక తూకం పేరు దొక్కుతే కళ్ళాల పడి చనిపోతే సాగునీరుకి ఇబ్బంది వచ్చినా, ముంపు గ్రామాలకు ఇబ్బంది వచ్చినా, సిరిసిల్ల టెక్స్టైల్ పరిశ్రమకి ఇబ్బంది వచ్చినా ఎక్కడ కూడా కనీసం తన ప్రెజెన్సీ కూడా చూపెట్టాలి. ఇవాళ ఎన్నికలు రాగానే శివరాజకీయాలు, మిగతా రాజకీయ ఆరోపణలు. అయ్యా 5 ఏళ్ళు ఎక్కడ పోయినావు? 5 ఏళ్ళు ఇక్కడ ఎంపీ కదా, ఇక్కడ అనేక సమస్యలు ఉంటాయి కదా, ఏం చేసినామని అడుగుతాను. కేంద్రం నుంచి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం లేకపోతే ఒక మెడికల్ కాలేజ్ అనేది తెచ్చేది ఉండే కదా గత 5 సంవత్సరాల నుంచి. ఏం చేసిన జిల్లాకు బండి సంజయ్కి పని చేసిండు అని చెప్పుకుని ఒక్క పని చూపెట్టు, నేను 20 పనులు చూపెడతానని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. అందుకే దయచేసి కార్యకర్తలారా, మనకి ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ విధానాన్ని వ్యతిరేకించింది. తెలంగాణకు నిధులు ఇవ్వలే, దేశవ్యాప్తంగా అమలు చేయలే హామీలు ఉన్నాయి. వాటన్నిటి మీద మనం ప్రచారాస్త్రాన్ని తీసుకొని ముందుకు పోవాలని వేదిక ద్వారా ఈ దీక్ష ద్వారా ప్రతి ఒక్కరి విజ్ఞప్తి చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినారు, పోరాడితే పోయేదేమిలే సంఖ్యలు తప్ప అన్నట్టుగా ఈ రోజు రాహుల్ గాంధీ దేశంలో ఉన్నటువంటి విద్వేషాలు పోవాలని, ప్రేమ అభిమానాలు పెరగాలని ఏ విధంగా యాత్ర చేసిండు. మనం కూడా ఈ జిల్లాలో అందరం కూడా దేశం, రాష్ట్రం, జిల్లా అందరం కూడా బాగుండాలని కోరుకునే విధంగా మన కార్యక్రమం ఉండాలి. దానికి వ్యతిరేకించేటువంటి భారతీయ జనతా పార్టీ లాంటి నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని సందర్భంగా కోరుతూ ఈ యొక్క వేదిక ద్వారా మరొక్కసారి భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి
అందరు చెప్పుకుంటున్నట్టుగా ముఖ్యంగా బండి సంజయ్ వాళ్ళ టీం చెప్తున్నట్టుగా కిషన్ రెడ్డిని కేసీఆర్ గారు నియమించిన రోజు చెప్పుకుంటారు. బండి సంజయ్ ఎందుకు తొలగించారు వాళ్ళు చెప్పుకుంటారు. ఆ సందర్భం మాకు అవసరం లేదు. మీరు మా రాష్ట్రానికి ఏం చేస్తారు, మా జిల్లాలకు ఏం చేస్తారు, మా ప్రజల ప్రయోజనాలకు ఏం చేస్తారో, మీరు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో ఒక్క భూమికి రాసి జవాబు చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ తదుపరి కార్యక్రమాన్ని మరి నడపాల్సిందిగా కోరుతూ, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రసాద్ అనే స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఎండోమెంట్కి ఇచ్చేది. పొద్దున్న లేస్తే నా అంతా మొనగాడు లేడు హిందువులని చెప్తాడు. పొద్దుగా లేస్తే మాంసం తినంది మందు తాగింది నడవడు. మేము ఎన్నడూ రాముడి జన్మ గురించి మాట్లాడలే. నేను అందుకే నాంపల్లి గుట్టగాడు జవాబు ఇచ్చిన తర్వాత నోరు మూసుకున్నాను. మేము ఎన్నడన్నా రాముడి జన్మ గురించి మాట్లాడేది మూర్ఖులమా? మీరే అంత పవిత్రమైన రాముడి జన్మ గురించి ప్రస్తావించి ఆయనను అవమానపరిచిన మీరు మూర్ఖులు. ఇలా వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం 4 ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. ఇది పార్లమెంటులో రికార్డు మీకు ఇస్తా. పార్లమెంటులో ప్రశ్నకు అనుగుణంగా ప్రసాద్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఏ గుళ్ళకు పైసలు ఇచ్చిరో చూపెడతా. ఇది స్కీమ్. ఈ పేపర్ మీకు ఇస్తా. దయచేసి ఎప్పుడైనా ప్రెస్ కాన్ఫరెన్స్ లా ఎందుకు చేతగాలే కనీసం దేవాలయాలే కన్నా పైసలు లేదు, విద్యాలయాలకు లేకపోతే, వైద్యాలయాలకు లేకపోతే, పరిశ్రమలకు లేకపోతే, పొద్దున పేరున హిందువులు అని చెప్పారు. హిందువుల డెవలప్మెంట్ కు సంబంధించిన దేవాలయాలకు కూడా నిధులు లేకపోతే లిఖితపూర్వకంగా పార్లమెంట్ లో ఇచ్చిన జవాబు ఇది. జవాబు చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నాం. వీటన్నిటికి జవాబు చెప్పి అప్పుడు ఓట్లు అడుగు, అప్పుడు ఊర్లకు రా, లేదా ఊర్ల బిడ్డ మేము అడ్డుకోము. ఎందుకంటే అడ్డుకుంటే నన్ను అడ్డుకుంటున్నారని పోలీసులను మీరు 50 మంది ఉంటే మనం చూసినాం. 50 మంది ఉంటే 500 మంది పోలీసులను పెట్టుకొని పోతాం. మేమేం అడ్డుకోం, చేసుకో. కానీ ప్రజలు నిన్ను కొత్తగా ఊర్లలో గత్తైన ఎవరు ఉండి అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. జాగ్రత్త అనే మాట మనం చేస్తూ మరొకసారి ఈ వేదిక ద్వారా భారతీయ జనతా పార్టీ హామీలు అమలు కాని హామీల మీద చర్చకు సిద్ధమా అనే మాట అడుగుతూ ఈ సందర్భంగా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను.